ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవునో. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. ప్రజలారా, అపోస్తులైన పేతురు ఈ విధంగా అంటున్నాడు: ప్రజలారా, దేవుని యొద్ద నుండి తీర్పు ఆరంభమగు కాలము వచ్చిన్నది. అది మొదట రక్షింపబడిన వారి యొద్ద, దేవుని ఎరిగిన వారి యొద్దే ఆరంభమైతే, మరి సువార్తకు అవిధేయులైన వారి గతి, లోబడనొల్లని వారి గతి ఏమవునో. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, మరి భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? వారి సంగతి ఏమాయను అని. ప్రజలారా, మనం ఎల్లప్పుడూ దేవుని ప్రేమను పొందుకుంటూ ఉన్నాం, క్షమాపణను పొందుకుంటున్నాము. అయితే కొందరు వాటిని చులకనగా తీసుకొని దేవుడు ఎల్లప్పుడూ ప్రేమించును, ఆయన ఏమి చేసినా, ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తూనే ఉండును అని కొందరు దేవుని ప్రేమను, ఆయన క్షమాపణను, ఆయన మన పట్ల చూపించుచున్న ఓర్పును తేలికగా, సహజంగా తీసుకుంటూ ఉన్నారు. మరికొందరు దేవుణ్ణి ఎరిగినా విచ్చలవిడిగా జీవించుచున్నారు. వారి క్రియలు, వారి మాటలు ఎంతో భక్తిహీనమైనవిగా ఉండును. మరికొందరు దేవుణ్ణి ఎరుగని వారు లోకంలో భక్తిహీనులుగా, పాపులుగా, అక్రమము చేయువారిగా జీవిస్తూ ఉన్నారు. మరికొందరు దేవుణ్ణి ఎరిగినా మరలా పాపము చేస్తూ దేవుని కోపమును రేపుతూ ఉన్నారు. అయితే ప్రజలారా, లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకునవలసినదేమనగా, ప్రతి ఒక్కరికి తీర్పు రోజు ఒకటి ఉన్నది. ప్రజలారా, ప్రభువు చెప్పెను గదా, మీరెవరికి తీర్పు తీర్చవద్దు, పగ తీర్చుకొనవద్దు, దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుకున్నట్టు నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని. మరి ఎలాగున అది జరుగును? దేవుడు ఊరకనే చెప్పి ఉంటాడు. మమ్మను హింసించే వారందరూ బాగుగానే ఉన్నారు, మమ్మను దూషించి మాకు హాని తలపెట్టాలనుకునేవారు బాగుగా ఈ లోకంలో జీవించుచున్నారు, మేము మాత్రమే ఎన్నో శ్రమలు అనుభవించుచున్నాము అని అంటారా? అస్సలు కాదు. మనము అనగా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. ఏ రోజు అనగా తీర్పు రోజున ప్రతి ఒక్కరము ఈ లోకంలో ఈ శరీరంతో జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. ప్రజలారా, మనం అనుకుందుము, క్రియలే కదా, నేనేమీ చేయలేదు అని. మన ఆలోచనలతో, మన మాటలతో, మన హృదయంలో ఉన్న వాటి విషయములను కూడా దేవుడు తీర్పులోనికి తెచ్చును. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. ప్రజలారా, ప్రభువు చెప్పెను గదా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టియే నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు అని. ప్రజలారా, నీతిమంతుడే రక్షింపబడుట ఎంతో కష్టముగా ఉంటే, ఎన్నో వాటిని ఎదుర్కొని నీతిమంతులు పరలోక రాజ్యము చేరాల్సి ఉంటే, మరి భక్తిహీనులు, పాపులు ఎక్కడ నిలుతురు? ఒకవేళ ఆ తీర్పు మన యొద్ద నుండే మొదలైతే, అనగా రక్షింపబడిన వారి యొద్ద నుండే, దేవుని నమ్ముకున్న వారి యొద్ద నుండే మొదలైతే, మరి అవిధేయులైన వారి పరిస్థితి ఏమిటి? కాబట్టి ప్రజలారా, తీర్పు దినమున మనము దేవునికి లెక్క చెప్పవాలని గుర్తెరిగి మన జీవితాలను చక్కబెట్టుకుందాం. దేవునికి విధేయులుగా ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచేసుకుంటూ క్రీస్తు రక్తంలో కడుగబడుతూ శుద్ధులుగా ఉందాం. ఎందుకనగా క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. జీవగ్రంథంలో మన పేర్లు కనబడకపోయిన ఎడల నరకంలో పడవేయబడదుము. ఒకవేళ కనబడిన ఎడల మనము రక్షింపబడి పరలోక రాజ్య వారసులమవుదుము. కాబట్టి రక్షించే దేవుడు క్రీస్తు ఒక్కడే, ఆయన చేత రక్షింపబడుదాం. జీవగ్రంథంలో మన పేర్లు లిఖింపబడినట్లుగా జీవిద్దాం. క్రీస్తు త్యాగమును, క్రీస్తు ప్రేమను అపహసించే వారంగా, తృణీకరించే వారంగా, నిర్లక్ష్యపరిచే వారంగా కాక, దేవుడు మన పట్ల చూపించిన ప్రేమను, క్షమాపణను బట్టి మనము మరింతగా దేవునికి విధేయులు అవుదాం. భయభక్తులు కలిగి జీవిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఆ మహా తీర్పు రోజున ఎవరూనూ నరక శిక్షకు పాత్రులు కాకూడదనే దేవా, నీవు ఆ మహిమను వీడి మా దగ్గరకు వచ్చి మాకు రక్షణను అందించావు. దేవా, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు. తండ్రి, భయభక్తులతో మా దేవుడు మమ్మను చూచుచున్నాడు. ఆయనకు విరోధంగా మేము చేసిన దానిని దేవుడు ఖచ్చితంగా తీర్పులోనికి తెచ్చును అని మేము మా ప్రవర్తనను సరిదిద్దుకొనుటకు, సువార్తకు అవిధేయులుగా కాక సువార్త విని లోబడేవారంగా ఉండుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.